గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు న్యాయం జరగలేదని చెప్పేసి నిరుద్యోగులకు మద్దతుగా పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా నిరుద్యోగులకు మద్దతుగా చిక్కడపల్లి లైబ్రరీకి నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి నిరుద్యోగులకు హామీలు ఇచ్చి ఒకవేళ మా ప్రభుత్వం ఏర్పడితే మీకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నమ్మించి మోసం చేసిండని చెప్పేసి పెద్ద ఎత్తున ఇటు నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మొన్న రీసెంట్గా రాహుల్ గాంధీ హైదరాబాద్కి వచ్చిండు. గతంలో మెస్సీ ఫుట్బాల్ ఆడడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా రాహుల్ గాంధీ హైదరాబాద్కి వచ్చిండు. అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాహుల్ గాంధీ హైదరాబాద్కి వచ్చిండు, కానీ నిరుద్యోగులను కలవడానికి కాదు, ఏదో ప్రభుత్వానికి సంబంధించిన ఈవెంట్లలో పాల్గొని వెళ్ళిపోతున్నాడు తప్ప నిరుద్యోగుల పరిస్థితి ఏంది, అసలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిండా, ఒకసారి నిరుద్యోగులను కలిసే ప్రయత్నం చేసిండా అని నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే నిరుద్యోగులు అందరినీ అక్రమ అరెస్టులు చేశారని నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు. సో ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మైపాల్ యాదవ్ గారు ఉన్నారు. ఒకసారి వివరించే ప్రయత్నం చేద్దాం, ఈ అంశం మీద లోతుగా మాట్లాడదాం. ఒకసారి అన్న నమస్తే. నమస్తే. ఏందన్న, రాహుల్ గాంధీ గారు ప్రభుత్వం ఏర్పడక ముందుకు నిరుద్యోగుల దగ్గరికి వచ్చిండు, హామీ ఇచ్చిండు, నేనున్నా అది ఇదని అన్నాడు. ఇలా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెస్సీ ఫుట్బాల్ ఆడడానికి అక్కడికి రావడం, లేకపోతే ఏదో కాంగ్రెస్ పర్సనల్ మీటింగ్లకు రావడం, వచ్చిపోవడం జరుగుతుంది తప్ప నిరుద్యోగుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదంటారా? ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అన్న చందంగా రాహుల్ గాంధీ వ్యవహారం ఉంది. ఇంకా ఈయన జోడో యాత్రనట రాజ్యాంగం పట్టుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకట ఈయన నడిస్తే ఈయన ప్రధానమంత్రి చేయన్నట. కనీసం కావాలి, ఎట్లా కావాలి? ఇచ్చిన మాటలు నిలబెట్టుకుని కావాలి. నువ్వు వచ్చినావు, మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే నువ్వు బిజీ ఉండి రాలేవేమో, వచ్చినప్పుడు ఒక్కసారి నువ్వే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి వచ్చినావు, వచ్చి మరి మీకు రేవంత్ రెడ్డి కరెక్ట్ నోటిఫికేషన్ వేస్తుండా, ఇచ్చినట్టు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండా, నిరుద్యోగ భృతి ఇచ్చిండా, పేదోళ్లకు ఒక 5 లక్షల వరకు, ఒక పేద నిరుద్యోగులకు యువతకు 5 లక్షల వరకు ఇస్తున్నారు, ఇచ్చిండా, మరి ఎగ్జామ్ ఫీజులు తగ్గించిర్రా, ఏమన్నా అడిగిండా, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా అని విద్యార్థులను అడిగిండు? అసలు ఇట్లాంటిది ఏదన్నా ఒక్క క్వశ్చన్ అని అడిగిండా? అంటే నువ్వు గెలిచేదాకానేమో అన్ని చెప్పినావు, ఆ లైబ్రరీ కాడ చిక్కడపల్లి లైబ్రరీ కాడ టీ కొట్టు కూడా అందరితో ఛాయ్ తాగినావు, అర్ధరాత్రి వచ్చినావు, అంతా ఓకే. మరి తర్వాత నువ్వు ఎంక్వైరీ చేయకపోతే నువ్వు ప్రధానమంత్రి కావాలని నీకు తెలంగాణ వాళ్ళు సపోర్ట్ చేయకుండా నువ్వు ప్రధానమంత్రి అవుతావా? ఈ నిరుద్యోగులు రేపు దేశమంతా వ్యతిరేకంగా చేస్తే ఏం చేస్తావు? అంటే వీళ్ళు కూడా అన్ని పార్టీల లాగానే దొంగ పార్టీలు అయిపోయినాయి కదా, అందరి లెక్క. నీవు స్పెషల్ అయింది, నువ్వు ఎందుకు ప్రధాని కావాలి? నువ్వు కూడా మాట ఇచ్చి తప్పెట్టోడు అయినప్పుడు నీవెందుకు కావాలి అంటారు నిరుద్యోగులు. సో అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ విశ్వసనీయత లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదు కదా, ఉప ప్రధాని కూడా కాదు. అంటే రాహుల్ గాంధీ దృష్టికి కాంగ్రెస్ నాయకులు తీసుకోవతలేరు అని అనుకోవచ్చు. ఆయన తీసుకోపోకపోతే ఆయనకు తెలుసుకోవాలన్న సోయి ఉండాలని వద్దా? ఉన్నదే 2-3 రాష్ట్రాలలో, కర్ణాటక, తెలంగాణ, మొత్తం దేశమంతా అధికారంలో లేదు. ఆయన ప్రధానమంత్రి కాదు, కేవలం ఒక ప్రతిపక్ష నాయకుడు. మరి టైం దొరుకుతలేదా? నరేంద్ర మోడీ దేశాలు అన్ని తిరుగుతున్నాడు, అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాడు. ఆయనకి అంత టైం ఉన్నప్పుడు ఈ రాహుల్ గాంధీకి ఎందుకు టైం లేదు? వాస్తవమే. అడుగు, నువ్వు ఇంటెలిజెన్స్ పెట్టుకోవచ్చు కదా. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, మనం ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయా, కరెక్ట్ రూలింగ్ ఉందా, నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా తెలుసుకోవాలన్న ఇంగిత జ్ఞానం లేదు. రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటున్నాడు కదా రాహుల్ గాంధీ. అసలు అయితే ఆయన నోటి నుంచి అయితే మెచ్చుకున్నట్టు మనం ఎక్కడ వీడియో రిలీజ్ చూడలేదు, ఎక్కడ ట్విట్టర్ కాంగ్రెస్ వర్గాలు మాట్లాడుకుంటారు. కాంగ్రెస్ వర్గాలు, ఆంధ్రజ్యోతి వర్గము, ఈనాడు వర్గము, వాళ్ళకి సంబంధించిన కొన్ని పత్రికలు రాపించుకుంటుండేమో మరి. కానీ రాహుల్ గాంధీ నుంచి అయితే అనలే. సరే, అక్కడెక్కడ ఉన్న రాహుల్ గాంధీ అచ్చుడేంది ఆ విషయం పక్కన పెడితే, మన రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి అశోక్ నగర్ వచ్చిండు, అక్కడ ఏదో ఫంక్షన్ హాల్ ఏదో ఈవెంట్ ఏదైనా ఉంటే ఓపెన్ చేయడానికి పోయింది, కానీ పక్కనే లైబ్రరీ ఉంది కదా, మరి ఆయన కూడా రాలేకపోయింది కదా. చిక్కడపల్లి లైబ్రరీ కూడా పోలే, ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండు, అది కూడా పెద్ద కంచెలు కట్టుకొని అన్ని పెట్టుకొని. ఏం కంచెలన్నా, దమ్మున్నోడు అంటున్నారు ఉస్మానియా యూనివర్సిటీ కాదా? దమ్మున్నోడు కదా, ఉస్మానియా యూనివర్సిటీకి ఏ ముఖ్యమంత్రి రాలేదు, దమ్మున్నోడు రావడం అందుకు ఒక బెటర్ గానీ అవి రావడం కూడా దమ్మున్నోడు కాదంటారా? దమ్మున్నాడు అంటే ముఖ్యమంత్రి పదవి ఉన్నాక దమ్మెందుకు, సెక్యూరిటీ ఉంటే చాలు, సెక్యూరిటీ పెట్టుకొని వచ్చిండు. దమ్మున్నాడు అంటే నడుచుకుంటూ రావాలి, ఒక్కడే వాకింగ్ చేయాలి, వచ్చి మార్నింగ్ వాక్ చేయమని, లైబ్రరీలోకి వచ్చి అడుగుమని, మీకు అన్ని ఉద్యోగాలు వచ్చినాయి లేవని. నీకు తెలిసిన వాళ్ళు, నీకు తెలిసిన ఎవరన్నా ఇచ్చారా ఉస్మానియా యూనివర్సిటీ? ఆయన కూడా ఇవ్వలేడు, మాటలు ప్రకటించిండు కానీ ఇచ్చిండా? దేనికి ఇచ్చిండు నాకు చూపెట్టు.
ఆయన కూడా ప్రకటించాడు. జీవో రిలీజ్ చేసిండు కదా. ఏది జీవోగా డబ్బులు దేనికి పెట్టిండు నాకు చెప్పు. ఉమ్, 1000 కోట్లు దేనికి పెట్టి మాటలే ప్రకటించిండు. ఉమ్, మేము కూడా నిజమే పొరలేదు అనుకున్నాం, ఉమ్, కానీ మాటలు కోటలు దాటినాయి, ఉమ్, చేతలు గడప కూడా దాటలేవు. ఉమ్. అంటే కేసీఆర్ మంచిగా ఉండేనా లేకుంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ మంచిగా లేడు, రేవంత్ రెడ్డి కూడా మంచిగా లేడు. ఉమ్, ఇద్దరు దొందే ఉమ్. చిత్తు మరి నమ్మిరు కదా ప్రజలు మరి రేవంత్ రెడ్డిని. అరే ఇప్పుడు బీఆర్ఎస్ అట్లా చేసింది, అవును. సరే కాంగ్రెస్ అన్న ఏదో ఒకటి చేస్తుంది కావచ్చు అని నమ్మిరు కదా. మరి ఇప్పుడు నమ్మిన ప్రజలకు ఇదంతా వమ్ము చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దుర్మార్గాలు ఎక్కువైపోయినాయి, పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. రేవంత్ రెడ్డికి చేయాలనుకుంటే ముఖ్యమంత్రి ఉన్నాడు, విద్యాశాఖ మంత్రి ఆయననే, హోంశాఖ మంత్రి ఆయననే, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఆయననే. గిన్ని పెట్టుకుంటాడు ఎవడన్నా. ఇంత నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇయ్యవు, నువ్వు మాత్రం 4 ఉద్యోగాలు కావాలి. ఒకటేమో కొండల రెడ్డికి, ఒకటేమో తిరుపతి రెడ్డికి, ఒకటేమో రేవంత్ రెడ్డికి, ఇంకోటేమో వేం నరేందర్ రెడ్డికా లేదంటే అలా సతీమణి గీతారెడ్డికా. మొత్తం వీళ్ళే పంచుకున్న తర్వాత అంటే ఈయనకి ఏం చిత్తశుద్ధి ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఇది కుటుంబ పాలన కింద, ఇది కుటుంబ పాలననే. రేవంత్ రెడ్డి పాలన కేసీఆర్ కుటుంబ పాలన కన్నా మించిపోయింది. ఆ విషయంలో కేసీఆర్ కుటుంబ పాలన కన్నా మించిపోయింది. ఆయన అన్న ఒక్కటే ఉంచుకున్నాడు కేసీఆర్, కొడుకోటో అల్లుడు కోటో ఇవ్వచ్చు. ఈయన ఒక్కడే 4 ఉంచుకున్నాడు కదా. మరి ఏం చేస్తుంది తెలంగాణ? తెలంగాణలో ఎవడన్నా మేధావి అనేటోడు ఉన్నాడా? ఒక టీచర్ అనేటోడు ఉన్నాడా? ఒక లెక్చరర్ ఉన్నాడా? ఒక ప్రొఫెసర్ ఉన్నాడా? ఒక అడ్వకేట్ ఉన్నాడా? ఒక మేధావి ఉన్నాడా? ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడా? ఈ కేటీఆర్ అనేటోడు, హరీష్ రావు అనేటోడు కూడా రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యారు అందరూ. అసలు ఎవడన్నా అడుగుతుండా? ఇన్ని మంత్రి పదవులు ఉంటే ఒక్క ధర్నా, ఒక్క రాస్తారా ఒకరిని చేసిర్రా? కాబట్టి దొంగలు ఊర పంచుకుంటున్నారు అనిపిస్తుంది. ఇప్పటిదాకా ఎవడు మాట్లాడలే. కోదండరామరెడ్డి మాట్లాడిండా, అకునూరు మురళి మాట్లాడిండా? ఒక్కడిపై 4 మంత్రి పదవులు ఎట్లా ఉంచుకుంటావు? 1200 మంది చచ్చిపోతే తెలంగాణ వచ్చింది, లేదంటే కొన్ని లక్షల మంది నిరుద్యోగులు సోషల్ మీడియా కొట్లాడితే కేసీఆర్ నోడగొట్టినాం, నువ్వు ఒక్కడు ఎట్లా ఉంచుకుంటావు అని అడుగుతుండ. ఒక్కడన్నా ఒక్క టీచర్ ఒక ఆర్టికల్ రాసిండా? ఒక విశ్లేషకుడు ఒక ఆర్టికల్ రాసిండా? ఒక ఆంధ్రజ్యోతుడు ఏమన్నా ఒక జర్నల్ రాసిండా? ఒక ఆర్టికల్ రాసిండా? మొత్తం అందరినీ కొన్నాడేమో అనిపిస్తుందా? మొత్తం అందరిని కొన్నాడు రేవంత్ రెడ్డి, అందరిని కొన్నాడు. దోసుకుంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి శకం నడుస్తుందంటారా? శకమేం కాదు, 5 ఏళ్ళు ఉంటది కాబట్టి 2.5 ఏళ్ల నుంచి. 5 ఏళ్ళు ఎక్కడిది, 2034 వరకు నేనే సీఎం అనేది మంచి అగడ్బందీగా చెప్పిండు కదా. ఇక ఆయన మాటలు మస్తు చెప్తాడే. కేసీఆర్ కూడా అన్నాడు నేనే 100 ఏళ్ళు ఉంటాన్నాడు. 100 ఏళ్ళు ఉన్నాడా కేసీఆర్ అన్నాడు. మా నాన్ననే 100 ఏళ్ళు ఉంటాడని కేటీఆర్. ఈయనకు 100 ఏళ్ళు వచ్చేదాకా అసలు లైఫ్ లాంగ్ బీఆర్ఎస్ ఉంటదని చెప్పిరంటే అంటే గర్వం తలకెక్కితే ప్రజలు చెప్పాలని. ఎవరికి వాడు అనౌన్స్ చేసుకున్నాడు అంటే కాదన్నట్టే కదా. నీకు నువ్వు నేను తోపని చెప్పుకుంటా, నీ గురించి వేరేవాడు చెప్పాలనా? మన రేవంత్ అని చెప్పుకున్నాడు కదా. మరి చెప్పుకుంటుంటే ఎవరు చెప్తలేడని ఆయననే చెప్పుకుంటాడు. ఎవరు చెప్తలేడని చెప్పుకుంటున్నాడు. అంటే ఉన్నాడు అంటావు నువ్వు. ఇక్కడ ఇట్లా న్యూట్రల్ గా పోయి ఇట్లా అడిగిరా, రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు ఉంటాడా మంచిదేనా అన్నాడు. ఒక్కోడన్నా మంచిదంటే అన్నాడు. ఒక్కోడు పోయి లైబ్రరీకి వెళ్ళండి, చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళండి. ఒక్క పర్సన్ రేవంత్ రెడ్డి మంచోడు, మాట మీద నిలబడతాడు, 2034 దాకా ఉంటాడని ఏం తక్కువ చేసిండు తెలంగాణ చర్చ జరుగుతుంది. నేను అదే చెప్తున్నా, నిరుద్యోగులను అడిగితే చెప్తారు. నిరుద్యోగులకు ఏం చేసిండు? పొట్టు నిరుద్యోగులను ముంచిండు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినా ఎంత గర్వంగా చెప్తున్నారు కదా. మొత్తం ఎంత ఇస్తాడు? సంవత్సరానికి 2 లక్షలు. సరే మొత్తం కలిసి 2 లక్షలు అనుకుందాం. సరే మొత్తం ఏమి మరి? ఒక ఉద్యోగ క్యాలెండర్ అని ఇచ్చిండా? జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఏ దాంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో లేదు, అసలు నిరుద్యోగుల నుంచి కలిసింది లేదు, నిరుద్యోగులకు ఎగ్జామ్ ఫీజులు కూడా తగ్గించలేదు, కోచింగ్ పెట్టింది లేదు. ఇంకా బీసీలకు అన్యాయం జరిగేటట్టు, ఓసీలకు మరి ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చేటట్టు చేసిండు అనేది ఒక అది ఉంది. డిఎస్సీలకు కూడా మరి చాలా నష్టం జరిగింది. ఓసీలకు ఎక్కువ జాబులు వచ్చినాయి, మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కువ మార్కులు వచ్చినా రాలేదని అదొక ఆరోపణ ఉంది. గ్రూప్ 1 లో అవకతవకలు జరిగినాయి అనేది అదే ఆరోపణ ఉంది. ఈయన ఏది చక్కగా చేసిండు అంటున్నా? ఏం చక్కగా చేయలేదా? ఏం చక్కగా చేయలేదు, అందరు గులుగుతురు. సరే, ఇప్పుడు ఈ అంశం పక్కన పెడితే ఖమ్మంలో వెలుగుమెట్ల అనే గ్రామంలో పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది. అంటే భూదాన్ భూములు అని చెప్పేసి భూదాన్ భూములలో ఇల్లు నిర్మించుకున్న వాళ్ళందరినీ ఇప్పుడు ఇల్లు కూల్చేసారు. ఇక్కడ ఉన్న గాజాల బాంబులు ఎత్తే ఇల్లు కూలిపోయినా చూసినావా? అట్లా అయిందా ఇప్పుడు వెలుగుమెట్లలో? అసలు ఎందుకు అనుకోవచ్చు? పొంగులేటి పేరు బలంగా వినిపిస్తుంది. పొంగులేటి ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు మరి ఇటువంటి వాటిలల్లో? పొంగులేటి అనే కాదు, ఇప్పుడు పొంగులేటి, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు ముగ్గురు ఖమ్మానికి పట్టిన శని అంటారు. ముగ్గురు మంత్రులు ఉండి కూడా
పేదోడు ఇల్లు కూలిస్తే ఏం చేయలేకపోతారు, అసలు వీళ్ళే కూల్చిరు అంటారు. ఉమ్, నువ్వు మంత్రి పదవులు వచ్చి పేదోడికి ఇల్లు కట్టేయడానిక కూల్చడానిక? ఉమ్, వీళ్ళు భూదాన్ ట్రస్ట్ దాంట్లో ఆయన రాసిచ్చిందట, భూదాన్ ఉమ్, వాళ్ళు రాసిస్తే మీకేం సంబంధం? ఉమ్. మీరు ఇచ్చింది కాదు. దాని పక్క పొంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇంత భూమి ఉంది, వెంచర్లు ఉన్నాయి, తుమ్మలకు ఉందట, బట్టికి ఉన్నాయట, అందరికి వాళ్ళ అనుచరులకు ఉన్నాయట. ఇప్పుడు వీళ్ళని లేపేసారు అనుకో మొత్తం మనిషి క్లియర్ అవుతుంది. ఇట్లా ఏమైనా ఆలోచించుకుంటారా? ఉంటారు వాళ్ళంతా దోపిడి, ఉమ్, మొత్తం బిజినెస్, ఉమ్, ఇంకా దాహం. ఇట్లా ఉమ్, పొంగులేటుకైతే పిచ్చి డబ్బు ఇష్టమట. ఉమ్, నేను 100 పెడితే 1000 తీస్తారా అంటాడట. నేను డబ్బులు పెట్టిదే తీయడానికి. ఉమ్, ఇప్పుడు అందరికి ఫండింగ్ చేసిన ఎలక్షన్ లా ఉమ్, అన్ని దగ్గరలో నేనే చేస్తున్నా, మరి నేను తీయకపోతే ఎవరు తీస్తాడు అంటున్నట. ఇప్పుడు మీరు చూసే ఉంటారు కేవలం ఇట్లా డబ్బా మీద పాలం పెట్టాడట, సైకిల్ మీద వెనకట. వెనకట అంటే 30-40 ఏళ్ళ కిందట ఉమ్, సైకిల్ మీద పాలం పెట్టాడు. ఇలా కొన్ని లక్షల కోట్లకి ఎట్లా ఎదిగింది మరి? ఇట్లా కూలిస్తేనే కదా. ఉమ్, పొంగిలేట్ అంటే మొత్తం పాలు పొంగినట్టు పొంగాల ఉమ్, డబ్బులు. ఉమ్, రోజు కోట్ల రూపాయలు వస్తే, భూములు వస్తేనే నాకు సంతోషం అంటారు. ఇప్పుడు మీరు ఆ భూదాన్ ఇండ్లను కూల్చారు కదా, కూల్చినప్పుడు మేము ఒకటి గమనించినామన్నా, అక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి ఒక గడియారం ఇచ్చినాడు. ఆ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోటోతో సహా గడియారం ఉందన్నమాట. ఆ కూల్చివేసినప్పుడు ఆ చితలాలల్లో పాపం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన గడియారాలు కనిపించినాయి. అంటే ఏమనుకోవచ్చు, ఓట్లు వేసే ముందు గడియారాలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నాడు. మీ టైం అయిపోయింది వెళ్ళిపోమని అంటే అర్థమైనా అది? మరి అదే అక్రమం అయితే వాళ్ళకి వాచ్లు ఎందుకు పంచినావు? అందరికి పంచండు. వాళ్ళ అక్రమార్కులు అయినప్పుడు డబ్బులు ఎందుకు పోవచ్చు? వాళ్ళతో ఓట్లు ఎందుకు చేపించుకున్నావు? వాళ్ళకి మాయ మాటలు ఎందుకు చెప్పినావు? మరి ప్రతిపక్షం లేదు. ఇప్పుడు ఆయన ఓటు వేసుకునేటప్పుడు గడియారాలు ఇచ్చినప్పుడు ఇది మీ టైం అని చెప్పేసి ఇచ్చిండు. తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలకు మీ టైం అయిపోయింది వెళ్ళిపోర్రి అని కూలిపేసినట్ట అర్థం అంటారు. అంతే అంతే మొత్తం అంతే. ఇప్పుడు వీళ్ళు నిజంగా ఇలా చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూల్చమని ఎందుకు ధర్నా చేయలే? పోరాటం చేసిరా? చేయలే. కానీ ఇప్పుడు రాగానే కూల్చారు, ఓట్లు వేయించుకున్నారు. కనీసం ఒక నోటీస్ లేదు. ఆయన మీరు ఇయ్యలే భూములు, భూదాన్ ట్రస్ట్ అని ఇచ్చిండు. ఆయన ఇస్తే మీకేంది ప్రాబ్లం? అంటే వేరే కాడ ఇల్లు కట్టిస్తా అంటున్నాడు కదా. మరి నేను ఎవడు కట్టిమన్నాడు? అడిగిండు ఎవడన్నా? వేరే దగ్గర ఇల్లు కట్టిమని ఎవడన్నాడు? అవసరమా వేరే దగ్గర? ఇప్పుడు నిన్ను కూలగొట్టుడు ఎందుకు, ఇచ్చుడు ఎందుకు? కేటీఆర్ అంటుండు ఇదే కూలగొట్టిన దగ్గర మీకు ఇల్లు కట్టిస్తా అంటుండు. మరి తెలివిలేనోడు కేటీఆర్ కూల్చినాక నేను కట్టిస్తా అంటున్నావు. అదే నువ్వు 10 ఏళ్ళు ఉన్నప్పుడు లీగలైజ్ చేసి ఉంటే నువ్వు మళ్ళా కట్టియాల్సిన అవసరం ఉండకపోదా కదా? అనవసరంగా డబ్బులు వేస్ట్ అవుతుంది. కూలగొట్టుడు ఉండకపో, మళ్ళా కట్టించుడు ఉండకపో. కూలగొట్టిన తర్వాత కట్టిస్తానే బదులు కూలగొట్టకుండా నువ్వు లీగల్ చేసి ఉండవు 9.5 ఏళ్ళ. అంటే ఇప్పుడు డబ్బులన్నీ కోట్ల రూపాయలు మిగులు కదా, అంటే ప్రజాధనం. సరే, ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే కేటీఆర్ కు లీగల్ టీం ఉంది, అట్లా కొట్లాడచ్చు కదా. అంటే ఇప్పుడు కేటీఆర్ లీగల్ టీం ను పెట్టుకొని ఇప్పుడు ఆ భూముల గురించి కొట్లాడచ్చు. కానీ కేటీఆర్ ఏం చెప్పిండు, ఒకవేళ మా ప్రభుత్వం ఏర్పడితే మీకు పక్కా ఇల్లు కట్టిస్తామని అన్నాడు. సరే, ఇప్పుడు మీకోసం నేను కొట్లాడతాను అంటున్నా మాట ఎందుకంటే అంటలే. మరి నేను కోర్టుకు వెళ్తా, మీకు ఇప్పిస్తా, ఈ ప్రభుత్వంతోనే కట్టిస్తాను అనొచ్చు కదా. అన్నాడు. కూల్చినోడుతోనే కట్టిస్తా అంటలే. మంచి కూల్చిండు, నీ ఓట్లు నాకు మళ్ళీ వేయండి, నీకు అప్పుడు నేను కట్టిస్తా అంటుండు. అంతా ఓటు రాజకీయం, ఓటు చుట్టే తిరుగుతుంది. ఇంత దొంగలు రాజకీయ నాయకులు తయారయ్యారు. ఈ చట్టాలు ఏం చట్టాలో, ఎన్నికల కమిషన్ ఏందో, ఈ దొంగలేందో, వాడు అధికారంలో ఉంటే ఒక మాట, అధికారంలో లేకపోతే ఒక మాట. కేటీఆర్ కూడా వైరల్ అవుతుంది. వీళ్ళు ముందుగానే అంటే ఇల్లు కట్టుకోకుండా ముందు వాటర్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్ తీసుకుంటారు, తర్వాత అక్రమంగా కట్టుకుంటారు, కూలిస్తే మళ్ళీ కోర్టుకు వెళ్తారు, ఇట్లా చేస్తారని అప్పుడు అన్నాడు ప్రతిపక్షంలో. అధికారంకి వచ్చినాక ఇది అన్యాయం, అక్రమం, మేమే కట్టిస్తాం ఇట్లా చెప్తాడు. అంటే ఇంత దొంగలు ఇంకా దీనికి అమెరికా దాకా పోయొచ్చిండు. అమెరికాలో ఇట్లా చేస్తారా? అంటే రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు దొంగలని నాకు అనిపిస్తుంది. సరే, ఇప్పుడు మన మూసీ నది పొంటి మూసి ఆడ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఏర్పడతామని కొంతమంది పేదల ఇళ్లను కూల్చే ప్రక్రియ జరుగుతుంది. అయితే దాని గురించి ఇప్పటి వరకు నోటీసులు కూడా మనకు పోయినాయి. ఇప్పుడు అవసరం అంటారా? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లలో గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని ఒక మాట చెప్తుంటే కొన్ని కోట్లు పెట్టి ఆడ విగ్రహాలు నిర్మించాల్సిన అవసరం ఏమైనా ఉందా? నన్ను కోసినా డబ్బులు లేవు, నాకు అప్పు ఎవడు ఇస్తలేడు, దొంగల్ని చూసినట్టు చూస్తున్నారని రేవంత్ రెడ్డి అన్న మాటలు తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తా. అప్పియనప్పుడు, దొంగల్ని చూసినప్పుడు, కోసిన డబ్బు లేనప్పుడు
5,000 కోట్లు పెట్టి నువ్వు గాంధీ సరోవర్ ఎట్లా కడుతున్నావు, గాంధీ విగ్రహం ఎట్లా కడుతున్నావు, ఉమ్, పేదోళ్ళ భూములు ఎందుకు గుంచుతున్నావు అనేది అడుగుతున్నాం. ఇది చూడ వినాలా. ఉమ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటప్పుడు అప్పు పుట్టట్లేదు. ఉమ్, ఎవడు బజార్లో నమ్మడం లేదు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారు ఆయన? ఒక కుటుంబం చూసినావా, కోసినా కూడా నా దగ్గర 18,000 కోట్లే ఉన్నాయి ఉమ్, నెలకు. ఉమ్, మరి ఇన్ని నీతి వాక్యాలు చెప్పినావు, ఉమ్, గౌతమ్ బుద్ధుడు లెక్క చెప్పినావు. నువ్వు నిజంగా సత్యహరిశ్చంద్రుడు అయితే కోసిన డబ్బు లేకపోతే ఉమ్, మరి నువ్వు గాంధీ విగ్రహం 5,000 కోట్లు పెట్టి దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం కట్టమని నిన్ను గాంధీ తాత అడిగిందా? ఉమ్, ఆల్రెడీ గాంధీ తాత పేరు మీదనే అనేకమంటూ నగరాలు ఉన్నాయి. ఉమ్, గాంధీ నగరు, గాంధీ చౌరస్తాలు, గాంధీ చౌకులు, ఉమ్. గాంధీ విగ్రహాలు లేవా? ఊరూరికి గాంధీ విగ్రహాలు ఉన్నాయి. ప్రతి నోటు మీద, ప్రతి ఇంట్లో ఉమ్, 100 రూపాయల నోటు మీద, 1000 రూపాయల నోటు మీద, 2,000 నోటు మీద గాంధీ నోట్లు ఉంటాయి. ఉమ్, గాంధీకి ఇంకా గాంధీనా? ఉమ్, అక్కడైతే కట్టుడే వద్దు. ఉమ్, ఒకవేళ రేపు వేరే దగ్గర కట్టాల్సి వచ్చిన గాంధీ ఉన్నాడా? ఉమ్, భగత్ సింగ్ ప్రాణమే ఇచ్చిండు కదా. ఉమ్, అంటే భగత్ సింగ్ నీ కంటికి కనబడతలేడా? ఉమ్, అల్లూరి సీతారామరాజు నీ కంటికి కనబడతలేడా? ఉమ్, చంద్రశేఖర్ ఆజాద్ నీ కంటికి కనబడతలేడా? ఉమ్, సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ సైన్యాన్ని ఉరికిచ్చిండు. ఉమ్, సైన్యాన్ని, భారత సైన్యాన్ని తయారు చేసి ఉమ్, జర్మనీ నుంచి మన భారతదేశానికి పంపి ఉమ్, బ్రిటిష్ వాళ్ళకు గడగడలాడించి బ్రిటిష్ వాళ్ళు పారిపోయేటట్టు చేసింది సుభాష్ చంద్రబోస్. ఉమ్, సుభాష్ చంద్ర పేరు ఎత్తావు, ఉమ్, సుభాష్ చంద్రబోస్ విగ్రహం కట్టావు, ఉమ్, కానీ నువ్వు గాంధీ విగ్రహం కడతావు. ఉమ్, ఏందన్నట్టు ఉమ్, అంటే నీకు గాంధీయే కావాలా? ఉమ్, అంటే రాహుల్ ఆయన పేరు తర్వాత గాంధీ పెట్టుకున్నాడు, ఉమ్, ప్రియాంక ఆమె గాంధీ పెట్టుకుంది, ఉమ్, ఇందిరా గాంధీ అని పెట్టుకుంది, సోనియా గాంధీ అని పెట్టుకుంది. ఉమ్, మరి నువ్వు కూడా రేవంత్ గాంధీ అని పెట్టుకో. ఉమ్, అంటే ఇంకా గాంధీకి మొత్తం పేరా? ఉమ్, ఈ ఒక్క గాంధీ తాతనే కొట్లాడిండా, ఉమ్, ఇంకెవడు కొట్లాడలేదా? ఉమ్, ఆల్రెడీ గాంధీ తాత మీద అభియోగాలు ఉంటాయి. ఉమ్, భగత్ సింగ్ ఉరి వేయకుండా ఆపే అవకాశం ఉన్నా ఈ గాంధీ తాత ఆపలేడని. ఉమ్, తర్వాత ముస్లింలందరినీ కూడా పాకిస్తాన్ కు పంపి పాకిస్తాన్ లో ఉన్న హిందువులందరినీ భారతదేశానికి తీసుకురావడానికి ఒక అవకాశం ఉంటే ఒప్పుకోలేడని, ఉమ్, అప్పట్లో పాకిస్తాన్ కు పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలు ఇచ్చిండని, ఉమ్, ఇన్ని అభియోగాలు ఉన్న వ్యక్తికి ఇంత అనేక దేశంలో ఇంత ఇంకా ప్రచారం పబ్లిసిటీ ఇచ్చినాక ఉమ్, ఇంకా వేరే స్వతంత్ర సమరయోధులు లేరా? ఉమ్, మన గాంధీ ఉన్నాడా అనేది పెద్ద క్వశ్చన్. ఉమ్, కోసిన డబ్బులు లేవంటున్నావు, మరి గాంధీ తాత అహింస అంటారు. ఉమ్, అవును. నువ్వు హింసా మార్గంగా నువ్వు మధు పార్క్ రిడ్జో మరి మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాళ్ళు ఏడుస్తున్నారు. ఉమ్, దాంట్లో సైన్యంలో పనిచేసిన కుటుంబాలు ఉన్నాయి. అవును. నువ్వు మరి నువ్వు అహింస ఇట్లా ఉమ్, నువ్వు కట్టాల్సి వస్తే ఉమ్, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేని ప్లేస్ లో కట్టవచ్చు కదా. ఉమ్, గాంధీ తాత మనమడమా గాంధీ తాతకు విగ్రహాలు అవసరం లేదంటుంటే అవసరం లేదని నువ్వే కూడా కట్టడానికి ఉమ్, నీ ఇంట్లో కట్టుకో. ఉమ్, నీ గాంధీ భవన్ ఇలా భవన్ కూడా గాంధీ భవన్ అనే పెట్టుకున్నారు. ఉమ్, ఇంకా గాంధీ గాంధీ గాంధీనా? ఉమ్, ఈ దేశంలో వేరే స్వతంత్ర సమరయోధులు లేరా? ఉమ్, రేవంత్ వద్దీని అంటున్నావు కదా, ఉమ్, రేవంత్ ఖాన్ అని పెట్టుకో, ఉమ్, రేవంత్ గాంధీ అని పెట్టుకో, ఉమ్, లేకపోతే రాహుల్ ఖాన్ అని పెట్టుకో. మనం ఉమ్, మతమేమో ఓట్ల కోసం, ఉమ్, నేను రేవంత్ వద్దీని అంటున్నాడు, ఓట్ల కోసం మతం మార్చుకుంటావు. ఉమ్, మరి ఆ సాంప్రదాయాలు ఏవేవి ఉంటాయి అవన్నీ చేసుకో. ఉమ్, నీ కుటుంబ సభ్యుల్ని కూడా ముస్లింలకు కన్వర్ట్ కమ్మని, ఉమ్, నీ పార్టీ నాయకులందరూ ముస్లింలకు కన్వర్ట్ కండి. ఉమ్, అంటే ఎటువంటి నీతి లేనోడు ఉమ్, ఓట్ల కోసం, డబ్బుల కోసం, ఎంతకైనా పవర్ కోసం ఉమ్. దిగజారుతాడని అనిపిస్తుంది. అది